ఎవడు పోలేదు. అకాడమీ చైర్మన్ కాదు, మనోళ్ళందరూ నన్ను తీసుకపోతే గుడిసెల్లోకి పోయి వాళ్ళని చూసినాం. చనిపోయిన ఆయనకు సైకిల్ మోటార్ ఉన్నది గుడిసెలు. ఆయన అయిపోయింది, ఆయన గుడిసె మీద పోటీ వచ్చిపోయాడు, కుటుంబం వీధికి వాళ్ళు. ఈ కుటుంబాల కోసం ఇప్పటి వరకు 50 ఏళ్ళ చరిత్రలో ఎవరైనా చేసినారు. 450 కుటుంబాలు. కొందరికి 5,000 పోయినాయి, కొందరికి 3,000 పోయినాయి. ఇది మనం ఎక్కడ చెప్పుకోలేదు, ఇక్కడ చెప్పుకునే తత్వం లేదు, చేసే తత్వమే ఉంది. మనం ఒక టీయూడబ్ల్యూ చేయడం మొదలైనప్పుడు మన వెనుక ఉన్న ఒక పెద్ద చరిత్రని చెప్తూ ఒక 3 డిమాండ్లు పెట్టుకున్నాం. అప్పుడు దీన్ని గుర్తుండి ఉంటాయి. సరే, హజారు చెప్పింది ఒకటి, ఎవరైనా కాంగ్రెస్ వచ్చినా, టీఆర్ఎస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, తెలుగుదేశం వచ్చినా మనం ఈ గవర్నమెంట్ని కొంచెం కాపాడుకోవాలి. అవతల ఒక రాష్ట్రం నుంచి విడిపోయినాం కాబట్టి ఈ విడిపోయిన రాష్ట్రంలో ప్రతికూల శక్తులు మాట్లాడుకో నేనే మాట్లాడచ్చు. ఓకే, ఈ విడిపోయిన శక్తులకి ప్రతిబింబకంగా ఉంటారనైతే ఉద్దేశంతో ఎవరు వచ్చినా మనం వాళ్ళతో కలిసిమెలిసి పనిచేసుకుందామని అనుకున్నాం. అదొకటైతే ఎక్కడ తగ్గినా మనం మన మీద అట్లా బట్టగాల్సి మీదేస్తుంటే చూస్తున్నాం. కానీ మీరు చేసిన వీర పోరాటాలు ఏందని, 10 ఏళ్ల కాలంలో మీరు చేసింది ఏంటని అబద్ధాలు ఆడుతూ ఢిల్లీ పోయినారు. అబద్ధాలు ఏమన్నారు? 200 మంది చనిపోయారు, 300 మంది చనిపోయారు, ఒక్క పైసే లేదండి. తీరా చూస్తే అక్కడ అఫిడవిట్ ఇచ్చేప్పుడు మన కమిషన్ దగ్గరికి పోయి అఫిడవిట్ ఇచ్చినప్పుడు తెలిసింది, మనం ఇచ్చిన దాంట్లో ఒక్కటే పేరు వాళ్ళు చెప్పింది, అది వివాదంలో ఉన్న ఒక పేరు చెప్పి 200 మంది అని ఢిల్లీకి పోయినారు. అది అబద్ధం. ఇక్కడ మనం అప్పటికే 200 మందికి ఇచ్చి ఉన్నాం, పెన్షన్ ఇచ్చి ఉన్నాం, ₹1,00,000 ఇచ్చి ఉన్నాం. ఇంకొక పోరాటం ఏం చేసిన వాళ్ళు ఏమైనా చేసినరా? హెల్త్ కార్డు వాళ్ళు వచ్చినారా? లోపల నుంచి తెచ్చి హెల్త్ కార్డు బయటకు తెచ్చినాం. ఇప్పుడు పనిచేస్తలేదు కావచ్చు, నేను కూడా ఒప్పుకుంటున్నా. ఇప్పుడు నువ్వేమన్నా హెల్త్ కార్డు తెచ్చిచ్చినావు మాకు? మళ్ళీ కార్పొరేట్లలో హెల్త్ కార్డు వచ్చిందా మాకు? మళ్ళీ ఎందుకు ఆ పొగరు? చచ్చిపోయింది మీరు కదా. ఏం చేసినారు 10 ఏళ్ల కాలంలో? 2,65,00,000 పెట్టి ఒక పాత ప్రెస్ క్లబ్ని దురస్తి చేసుకున్నారు. అంతే మీరు చేసుకున్నది. దేనికోసం? మీ ఆఫీసును దురస్తి చేసుకోవడానికి 10 ఏళ్ల కాలాన్ని వెచ్చించినారు మీరు. మేము ఆఫీసును దురస్తి, మాకు ఆఫీసే లేదు. ఆఫీస్ లేని 10 ఏళ్ళు గవర్నమెంట్ తోటి ఉన్నారు, వాళ్ళ తొడల మీద కూర్చున్నారని చెప్పిన వాళ్ళకి ఆఫీస్ లేదు. మరి 10 ఏళ్ళు గవర్నమెంట్తో ఉన్న వాళ్ళకి ఆఫీస్ ఉండాలి కదా. నీకెందుకు వచ్చింది ఆఫీసు? నీ ఆఫీస్ ఎందుకు 2,65,00,000 వచ్చింది నీ ఆఫీస్కి? ఇంకా దానికి ఇంకా సూటి పెడుతున్నారు, టెండర్ పెడుతున్నారు కదా. మీ ప్రవర్తనే అది. మీరు జర్నలిస్ట్ కోసం ఎప్పుడు ఆలోచించలేదు, ఆలోచించిన చరిత్ర మీకు లేదు. నేను ఎందుకు ఇట్లా మొదలు పెడుతున్నా అంటే మీకు రేషం రావాలని. చచ్చిపోయిన సంఘం అంటే వరంగల్లో మీరు చూసుకుంటున్నారు. ఎవరు చచ్చిపోయిందో తెలియదా మీకు? 10 ఏళ్ల కాలంలో మనం గవర్నమెంట్కు కొమ్ము కాసినామని పేరు చెప్తూ మనం కొమ్ము కాసినామా? ఏం తెలియదు మనం చెప్పండి. ఇండ్ల స్థలాలను కూడా మీరు చూడండి, వాళ్ళు ఉత్తుత్తి పట్టాలు ఇచ్చినారు కదా మొన్న. ఈ ఉత్తిత్తి పట్టాల మీద కూడా క్రాంతి అన్న పేరు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి మిత్రులు. క్రాంతి రిప్రజెంటేషన్ తోటి వచ్చిన ఇండ్ల స్థలాల పట్టాలని రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చినారు. ఏమైంది అది? అది కూడా పోయింది సుప్రీంకోర్టు. కానీ 32 ఎకరాలు అదే జేఎన్జీ సొసైటీలో 72 ఎకరాల భూమి ఉంటే, 40 ఎకరాలు అనేది వివాదంలో ఉంటే, 32 ఎకరాలు వివాదం లేకుండా ఉన్నదాన్ని కేసీఆర్ గారితో మాట్లాడి 32 ఎకరాలని విడుదల చేయించుకొని దాని చుట్టూ హెచ్ఎండిఓలో మాట్లాడుకొని చుట్టూ ఒక రేకులేయించి కట్టగట్టింది మనం. మీరు కాదు కదా, మీరు చెప్పుకోము. మేము చెప్పుకోలేదు. దురదృష్టవశాత్తు మన డబ్బులతోటి ఢిల్లీకి వచ్చి చీఫ్ జస్టిస్ కలిసినట్టు కూడా చెప్పరు, మన పేర్లు చెప్పరు. బానిసలు, అబద్ధాలు ఆడతారు, కుట్రలు చేస్తారు. నేను ఎన్నడూ కుట్రలు చేయలేదు. కుట్రల కమిటీకి నేను వెళ్ళాను, కుట్రలు చేయను నేను. సీదా పాలిటిక్స్. చలో ఏమన్నా కానీ సాఫ్ సీదా పాలిటిక్స్ చేయాలి, సాఫ్ సీదా రాజకీయాలు ఉన్నట్టు మాట్లాడుకోవాలి.
అవును, మనం చేసిన కనుక చెప్పుకుంటున్నాం. 42 కోట్లు ఉన్నాయి కదా అక్కడ. రేపు పొద్దుగాల ఏమన్నా ఇవ్వాలంటే అక్కడి సొమ్మే కదా ఇచ్చేది. అది తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సిస్టమే కదా. అది తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వల్లనే వచ్చింది కదా. ఆకలి తర్వాత తిందామా? ఆగు ఎవరు బాబు, నీ మైక్ పాడుగా రాగు. అట్లనే హెల్త్ కార్డు రేపు ఇస్తారు, మనం ఇచ్చిందే కదా.